వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి చాలా తెలివిగా కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే, మావయ్య మీ కూతురు పెళ్ళికి మీరు లేకపోతే ఎలా చెప్పండి, నేను ఒక ఐడియా చెప్తాను, ఆ విధంగా రెడీ అయ్యి లోపలికి వస్తే గగన్ బావ మిమ్మల్ని గుర్తుపట్టడు అని అంటుంది భూమి. ఇక కేపీకి మారువేషంలో లోపలికి తీసుకుని వస్తూ ఉంటుంది భూమి. గగన్ గుర్తుపట్టకపోవడంతో ఇక కేపీని పూరి దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ శారద పూరి ఇద్దరు రెడీ అవుతూ ఉంటారు. ఇక కేపీ తన కూతుర్ని పెళ్లి కూతుర్లా చూసి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక ఆశీర్వాదం ఇస్తూ ఉంటే, ఎవరయ్యా నువ్వు? నా కూతురికి తన కన్న తండ్రి ఆశీర్వాదం ఇవ్వాలి, తన అన్న గగన్ ఆశీర్వాదం ఇవ్వాలి అని అంటుంది. శారద నేను అని అంటారు. మీరా అనగానే, అవును, మన భూమిని ఈ గెటప్ వేయించింది. నా కూతురికి నా కొడుకుకి నేను అన్యాయం చేశాను, నీ పుట్టింటి వాళ్ళని కూడా నీకు దూరం చేశాను, ఎన్నో అవమానాలు నేను మిగిల్చాను శారదా. కానీ ఇప్పుడు నా కూతురికి దగ్గరుండి అక్షింతలు వేసి ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ఇదంతా మన భూమి చలవే అనగానే భూమిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు నాకు కోడలివి కాదమ్మా, కూతురివి. అత్తింటి పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి నా ఇంటికి కోడలయ్యావు అని చెప్పి శారద భూమిని కౌగిలించుకొని పాపం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక పూరిని కృష్ణప్రసాద్ అంటారు, చిన్నప్పుడు మిమ్మల్ని చాలా చిన్నప్పుడు వదిలేశాను. ఈ నాన్నపై మీకు అసహ్యం ఉండడం సహజం అనగానే, నాన్న అసహ్యం కాదు, కోపం. ఈ లోకం మీద కోపం. ఎందుకంటే మానవత్వం ఉండదు, బంధాలు ఉండవు, అలాంటి బంధాలు విడదీసేస్తారు. అప్పుడు మనందరం బాధ్యులం అవుతాం కదా అని అంటుంది పూరి. అమ్మ, మీ అందరిది గొప్ప మనసు, కానీ నా మనసే అప్పుడు అలా ఎందుకు మారింది అని ఇప్పటిదాకా బాధపడతాను అనగానే, మామయ్య ఇవన్నీ పక్కన పెట్టండి, మేనమామ పూరికి దూరమయ్యారు, కన్న తండ్రి మేనమామతో సమానం, ఇద్దరూ సమానమని చాలా చోట్ల అంటారు, అందుకే మీరు బాసికం కట్టండి అని అంటుంది భూమి. ఇక కృష్ణప్రసాద్ పూరికి బాసికం కట్టేటప్పుడు కరెక్ట్గా గగన్ లోపలికి వస్తారు. ఆగు అనేలోపు, అన్నయ్య నా కోసం నాన్నని ఇక్కడే ఉండమని చెప్పన్నయ్యా అని అంటుంది. అమ్మ పూరి, ఈయన చేసింది అనగానే, అన్నయ్య ఇప్పుడు కోపతాపాలు పడి మనం బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అమ్మ నాన్న కలిసి, అలాగే అన్నయ్య వదిన కలిసి నా పెళ్లి జరిపించాలి అని అంటుంది పూరి. చూసారా, పూరికి తెలుసు, మీకే తెలియటం లేదు బావా అనగానే, మీ అందరూ కలిసి ఆయన వేరే గెటప్ వేశారా అనగానే, ఒరే గగన్, ఒక్కొక్కసారి మంచివారికి దేవుడు అపార్థం చేసుకునేలా మనకి అర్థమవుతుంది ఆయన గురించి అనగానే, అమ్మ మీ అందరికీ ఇష్టమైతే నేనేం చేయను అనగానే, ఇంతలో చెర్రీ వచ్చి, అది మా అన్నయ్య అంటే, అన్నయ్య పూరి అలాగే శివల పెళ్ళి ఏ ఆటంకం లేకుండా మన ఇద్దరి అన్నదమ్ములు కలిసి జరిపించాలి, పద పద, అందరూ పెళ్లి మండపంలో ఎవరు లేరంటని ఎదురు చూస్తున్నారు, అక్కడ కూల్ డ్రింక్స్, ఇటువైపు సరిగా భోజనాలు వడ్డించడం లేదని గొడవ చేస్తున్నారన్నయ్య అనగానే, అవునా, నా చెల్లి పెళ్ళికి ఏది తక్కువ కాదు, పద వాళ్ళకి సర్ది చెప్దాము అని అంటూ ఉంటారు గగన్. ఇక వీళ్ళందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇక గగన్ బయటకు వచ్చేసరికి అందరూ మామూలుగా ఉంటారు. ఏంటి చెర్రీ అనగానే, ఏంటన్నయ్యా అలా చెప్తే గాని నువ్వు రావని తీసుకొచ్చాను. చూడు, మన శివ కళ్యాణ మండపంలో ఎంత బాగా కూర్చున్నాడో, ఇప్పుడు పూరికి మనిద్దరం బుట్టలో పెట్టి తీసుకురావాలి కదా అనగానే, ఇక గగన్కి పూరి గుర్తుకొచ్చి ఇక అలా చూస్తూ ఉండిపోతారు. ఇక బాసికం అలాగే కాళ్ళమెట్లు ఇవన్నీ కేపీ పెట్టడంతో ఇటువైపు చెర్రీ అలాగే గగన్ ఇద్దరు బుట్టలో కూర్చోపెట్టుకొని ఇక పూరిని కళ్యాణ మండపానికి తీసుకుని వస్తూ ఉంటారు. అందరూ ఈ పెళ్లిని చాలా అంటే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ అలాగే శారద ఇద్దరు పీటలపై కూర్చుంటారు. భూమి గగన్ కళ్యాణ మండపానికి సైడ్గా ఉంటారు. ఇక శివ అలాగే పూరి పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. అన్ని ఘట్టాలు చాలా చక్కగా పద్ధతిగా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటాయి. ఇటువైపు అపూర్వ ఇక మీరా అలాగే నక్షత్ర బిందుతో కళ్యాణ మండపానికి చేరుకుంటుంది. ఇక కళ్యాణ మండపంలో అడుగు పెట్టేసరికి పూరి మెడలో 3 ముళ్ళు వేస్తారు శివ.
ఇక అందరూ వాళ్ళిద్దరినీ అక్షింతలతో ఇక ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. అపూర్వ అలాగే ఉండిపోతుంది. అత్తయ్య, పెళ్ళి కూడా అయిపోయింది, వెళ్ళిపోదాము అని అంటుంది. అవును వదిన, పెళ్ళి కూడా అయిపోయింది. ఆడపిల్ల జీవితం అనగానే ఆపండి, పెళ్ళి అయిపోతే ఇప్పుడు మనం వచ్చిన పని ఆపేస్తామా అని అంటుంది అపూర్వ. ఏంటత్తయ్య, పెళ్ళైపోయాక మనం ఏం చేద్దాము, వెళ్ళిపోదామత్తయ్య అని అంటుంది. నేను ఖచ్చితంగా వెళ్ళనివ్వను. నువ్విచ్చిన ఫోటోలు కూడా నేను సరిగా చూడలేదు. ఇప్పుడు ఇక్కడ నీకు శివకి పెళ్లి చేసేదాకా నేను వెళ్ళను అని చెప్పి అంటుంది అపూర్వ. ఇంతలో భూమి పూరి మెడలో తాలిబొట్టు కట్టడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కళ్యాణ మండపానికి మీరా అలాగే అపూర్వ, నక్షత్ర, బిందు రావడంతో ఇటువైపు గగన్ అలాగే భూమి షాక్ అయిపోతారు. ఏంట్రా షాక్ అయిపోయావు అని అంటారు. ఇంతలో మీరా, ఓ నీ కూతురికి పెళ్ళైపోయింది కదా, అందుకేనా ఎంత షాక్ అయిపోతున్నారు? ఇప్పుడు మా వదిన చెప్పే నిజాన్ని విని అప్పుడు తేరుకుంటారు అని అంటుంది. ఇంతలో చెర్రీ, కేపీ కిందికి వస్తారు. ఏమైంది మీరా, పెళ్ళికి రావాలి అంటే నాతో పాటు రాలేకపోయావా? చెర్రీ, మీ అమ్మ వాళ్ళకి అనగానే, మీ మాటలు ఆపండి. కన్న కూతురు కాకుండా దని కూతురికి కాలుకడి కన్యాదానం ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పే విషయం తెలిసి కన్న కూతురి మెడలో అనగానే అమ్మా అని అంటారు. పెద్ద చిన్నమ్మ, ఎందుకలా అంటున్నారు? పూరి పెళ్ళవుతుంది మీరు అనగానే, ఆపరాని డ్రామాలు, ఇంకసేపట్లో మా వదిన ఫొటోస్ చూపిస్తుంది, అప్పుడు మీకే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో చెర్రీ బిందుకి సైగ చేస్తారు. బిందు ఇక కంటిని సైగ చేస్తుంది. ఈ ఫొటోస్ చూసి అప్పుడు మాట్లాడు. నీకు చిన్నమ్మ, పెద్దమ్మ, బిందు, ఇందు, పూరి ఒకటే అంటావు కదా, మరి ఒక చెల్లికి అన్యాయం చేసి నీ చెల్లికి ఘనంగా పెళ్ళెలా జరిపించుకుంటావు? కళ్యాణ మండపానికి ఇలా వచ్చాను అంటే అది నా మేనకోడలు అనుకుంటున్నాను. ఆ కేపీ కూతురైనా నేను పిల్లల్లా పెంచాను. బిందు జీవితం బాగుండాలని వచ్చాను అని అంటుంది అపూర్వ. భూమి పాపం షాక్ అయిపోయి, అపూర్వ పిన్ని ఎందుకలా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకేం చెప్పాలని అని అంటుంది. ఏయ్ భూమి, నీకు అత్తింటి మీద అంత ప్రేముంటే మరి నా ఆడపడుచు పిల్లల మీద నాకు ప్రేముంటుంది. చూడు గగన్, చూడు ఈ ఫొటోసు అని చెప్పి చేతిలో పెడుతుంది. ఇక బిందు అలాగే శివ ఫొటోస్ని అవి చూసి గగన్ అలాగే ఉండిపోతాడు. ఏమైంది బావా అని అంటుంది. ఆ ఫొటోస్ చూసేసరికి, ఓ మీ ముగ్గురు ఫ్రెండ్స్ కదా అని అంటారు. అవునన్నయ్య, పూరి, శివ, నేను ఫ్రెండ్స్ కదా. ఆ ఫొటోసు అత్తయ్య అడిగితే ఇచ్చాను. అత్తయ్య మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనగానే, బిందు అని అంటుంది. ఇంతలో మీరా, బిందు అనగానే, ఎందుకంటే అమ్మా నేను చిన్నదాన్ని కాదు. ఈ అపూర్వ అత్తయ్య నన్ను ఇక్కడికి రమ్మనగానే నేనెందుకు వచ్చానో తెలుసా? ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని. పూరి నాకు అక్క, బిందు కూడా ఇందు కూడా నాకు అక్క. గగనన్నయ్య ఇందు అక్క పెళ్ళికి 2 కోట్లు సహాయం చేశాడు. ఇప్పుడు శివకి, పూరికి కూడా పెళ్లి చేశారు. రేపు నా పెళ్ళి కూడా ఇంత ఘనంగానే గగనన్నే చేస్తాడు. అందుకే పెళ్లి పట్టు చీర కట్టుకొని వచ్చాను. ఏరా చెర్రీ, నువ్వు నన్ను పెళ్ళికి ఎందుకు తీసుకురాలేదు అనగానే కేపీ నవ్వుతాడు చాలా హ్యాపీగా. అమ్మా బిందు, అక్కకి బావకి కంగ్రాచులేషన్ చెప్పు అని అంటారు. సరే శివ బావ, పూరి అక్క కంగ్రాచులేషన్ అనగానే భూమి, చెర్రీ కిందికి దిగుతారు. ఇక మీరా, వదిన, బిందుకి వాళ్ళతో మంచి బంధం ఏర్పడినట్టుంది, వెళ్ళిపోదాము అనగానే, ఇక అవును అత్తయ్య వెళ్ళిపోవాలి, అది అపూర్వ పిన్నే వెళ్ళాలి. మీరు దగ్గరుండి పెళ్లి భోజనాలు తిని సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు. చెర్రీ, నేను అపూర్వ పిన్నిని భోజనాల దగ్గరికి తీసుకెళ్తాను, రా నక్షత్ర అని చెప్పి ఇద్దరు చేతులు పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తుంది భూమి. అమ్మా రామ్మా, ఎందుకంటే పెళ్ళి చక్కగా జరిగింది, అలాగే ఆశీర్వదిద్దువు అని చెప్పి మీరాని లోపలికి తీసుకొస్తూ ఉంటారు చెర్రీ. ఇక గగన్, చిన్నమ్మ, మన మధ్య ఎన్ని ఉన్నా నా చెల్లి పెళ్ళయింది, నువ్వు అక్షింతలు వెయ్యాలి అని అంటూ ఉంటారు. ఇక భూమి ఇద్దరి చేతులు పట్టుకొని
కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చి బయటికి తోసేస్తుంది. ఏయ్ భూమి అనగానే, ఏయ్ అపూర్వ, ఛీ, నువ్వు నీ బ్రతుకు, చిన్నపిల్ల బిందు ఆలోచించే విధంగా కూడా నువ్వు ఆలోచించలేదంటే నువ్వు నరరూప రాక్షసివి. చూసావా, నువ్వు నా అత్తింటి పరువు, గగన్ బావ చెల్లెల పరువు తీయాలనుకున్నావు. ఆ దేవుడు నీకు తగిన గుణపాఠం చెప్పాడు. ఒక్కొక్కరిగా మారుతారు. మా నాన్న కూడా మారుతాడు. అప్పుడు నీ బ్రతికేంటి అన్నది ఇదిగో నీ కూతురుంది కదా, నీలాగే, అచ్చం నీలాగే కట్టుకున్న భర్తని కాదని నా మొగుడి మీద వ్యామోహం పెంచుకుంది. నువ్వు కూడా మా అమ్మ భర్త అయిన మా నాన్న మీద వ్యామోహం పెంచుకున్నారు. మీరు మీ బ్రతుకులు. నువ్వు ఒకటి ఆలోచిస్తున్నావు కదా అపూర్వ, ఫోటోలు ఎలా మారిపోయాయని. ఎందుకంటే బిందు చెర్రి అన్న చెల్లెళ్ళు, అలాగే నా గగన్ బావ వాళ్ళ కుటుంబానికి ఎప్పుడే మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. ఒకవేళ బిందు శివ ప్రేమించుకున్నారని తెలిస్తే తన చెల్లెల్ని పక్కన పెట్టి వాళ్ళిద్దరికీ నా బావ పెళ్లి చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి నా గగన్ బావ. అలాంటి బావకి వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం తెలిస్తే పూరిని ఒప్పించేవారు, ఇలా కథ సుఖాంతం పలికేవారు. కానీ నువ్వు అలా కాదు కదా. పెళ్లి మండపం దాకా, కళ్యాణ మండపం దాకా, తాలిబొట్టు మెడలో పడేదాకా వెయిట్ చేసి శారదత్తయ్య పరువు, గగన్ బావ పరువు, అలాగే పూరికి పెళ్లి పీట్ల మీదే పెళ్లి ఆగిపోతే హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ కుటుంబం మరోసారి అదం పాతాళంలోకి పరువు ప్రతిష్టలు పోగొట్టుకొని అందరూ కలిసి చచ్చిపోయేలా ప్లాన్ వేసావు అపూర్వ. కానీ పైన దేవుడుంటాడు కదా, ఆ దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని ఖచ్చితంగా చేయాలని ఎలా కోరుకుంటాడు? మీకొకటి తెలుసా, ఎప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఏ డబ్బు చూసి విర్రవీగుతున్నావో ఆ డబ్బు నీకు లేకుండా నేను చేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు నా ఆస్తి కోసం ఆలోచించలేదు. నాన్న ఆస్తిలో అయినా చాలా సంతోషంగా ఉంటారనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఆ ఆస్తి నీదనుకొని ఎన్నో అక్రమాలు, ఘోరాలు, దుర్మార్గాలు చేస్తున్నావు. ఇంకా ఏదో చెయ్యాలనుకుంటున్నావు. మరి ఆ ఆస్తి నీ దగ్గర నుండి నా దగ్గరికి రేపు వచ్చేస్తుంది. రోడ్డు మీద పడతావు. నీ కూతురు రోడ్డు మీద అడుక్కు తింటుంది. అప్పుడు నీకు మనుషుల వాల్యూ, డబ్బు వాల్యూ, పాపాల చిట్ట అంతా గుర్తుకొస్తుంది. అనగానే ఈరోజు నీది కావచ్చు, రేపు నాది భూమి అని అంటుంది. నువ్వు నాది నాది అంటున్నావు. రేపు నీకు నాది లేకుండానే చేస్తాను. కనీసం ఈ రోడ్డు మీద నిలబడే చోటు లేకుండా ఈ భూమి చేస్తుంది. గుర్తుపెట్టుకో అపూర్వ అని చెప్పి ఇక అపూర్వకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కళ్యాణ మండపానికి వస్తుంది భూమి. ఇక అందరూ కలిసి కుటుంబం అంతా ఫోటోలు దిగుతూ ఉంటారు. గగన్కి చాలా సంతోషంగా ఉంటుంది. భూమిని పక్కకి పిలుస్తారు. భూమి, నిజంగా చిన్నమ్మ కూడా వచ్చి పెళ్లిలో హడావుడి చేస్తుందనుకోలేదు అనగానే, బావా, కోపతాపాలు కొన్ని రోజులే ఉంటాయి. కానీ మనిషి ప్రేమ అనేది అర్థమయ్యాక కోపతాపాలు ఉండవు. పూరి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా, నేనున్నాను కదా అనగానే, భూమి, త్వరలో బిందు పెళ్ళి కూడా ఇంతకంటే ఘనంగా చేస్తాను అనగానే, తప్పకుండా బావా అని అంటూ ఉంటుంది ఇక భూమి. ఇక బిందు వాళ్ళిద్దరిని చూస్తుంది. బిందు దగ్గరికి వస్తుంది భూమి. బిందు, నువ్వు చెర్రీకి ఫోన్ చేసి అపూర్వ ఇలా బలవంతం పెడుతుందని చెప్పినప్పుడు ఫొటోస్ అనేవి మార్చమని చెప్పాము. నువ్వు నిజంగా చాలా మంచిదానివి పూరి బిందు అని అంటుంది. వదిన, ఒకటి మాత్రం నిజం, మా అమ్మ వల్ల, అపూర్వ అత్తయ్య వల్ల శారద పెద్దమ్మ, అలాగే గగన్ బావ అందరూ అవమానాలు పడ్డారు. నా వల్ల మరోసారి అవమానం పడకూడదు. నాది ప్రేమ మాత్రమే. 2 కుటుంబాల పరువు గగన్ అనే దగ్గరే ఉంది అని అంటుంది. బిందుని పాపం భూమి కౌగిలించుకొని, చూడు బిందు, ఇప్పుడు నువ్వు చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. ఆ ఇంట్లో అపూర్వ మిమ్మల్ని కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు. నా ఆస్తి తీసుకొని కనీసం మిమ్మల్ని
మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని అంటుంది. సరే భూమి వదిన అని అంటుంది బిందు. ఇక పూరి శివ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇక అనుకుంటూ ఉంటారు, శివ, పూరి నా కోసం ప్రాణత్యాగం చేశావు. అలాగే నేను ప్రేమించిన అమ్మాయి మన ఇద్దరి పెళ్ళికి ఓకే చెప్పింది. నిజం చెప్పాలంటే ఇదంతా భూమి అక్క వల్లే. ఎవరికి ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగింది. ఇకపై ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదు. మనసులో ప్రేమ ఉంటే ఖచ్చితంగా బయటికి నిజాయితీగా చెప్పాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి దాకా తీసుకొచ్చి ఇద్దరి జీవితాలతో ఆడుకోకూడదు అని అనుకుంటారు మనసులో శివ. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.